గారికి వేదిక మీద ఉన్న గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలందరికీ నమస్కారం. మిత్రులారా, మనమందరం వెనుకబాటు గురైన రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం. నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదీగాక కరువు కాటకాలకి, కక్షలు కార్పణ్యాలకి నిలయమైన అనంతపురం జిల్లాకి సంబంధించిన వాళ్ళం. ఒక్క విషయం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. 25 ఏళ్ల క్రితం నేను అప్పటి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఓఎస్డీగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లాకు వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఒక యువకుడు ఆయన దగ్గరకు వచ్చి, సార్ మీతో మాట్లాడాలి సార్ అన్నాడు. చెప్పయ్యా అంటే, నాకు కొత్తగా పెళ్ళయింది సార్ అన్నాడు. పెళ్ళయిందా, సంతోషమయ్యా అంటే, లేదు సార్ సమస్య ఉంది సార్ అన్నాడు. కొత్తగా పెళ్ళి అయితే సమస్య ఏంటయ్యా, ఏంటి అని, నీకు మీ భార్యకి ఏమైనా పుసగడం లేదా అంటే, లేదు సార్ బ్రహ్మాండంగా ఉంది. మరి సమస్య ఏంటంటే, సార్ నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని, కరెంటు సమస్యలు ఉంటుంటాయి, ఎప్పుడో రాత్రిపూట వస్తుంది, కొన్ని పంటలు మాత్రమే వేసుకోవడానికి అవకాశం ఉంది, రాత్రి పోయి మోటార్ వేస్తే నీళ్ళు వస్తేనే పంట పండుతుంది, మా కడుపు నిండుతుంది అని చెప్పాడు. దానికి ఏంటని, ఏం లేదు సార్ కరెంటు ఉండదు కదా, కొత్తగా పెళ్ళయ్యాం, రాత్రి అట్లా రూమ్లోకి పోతూనే కరెంట్ వస్తుంది, మా నాన్న వచ్చి తలుపు కొట్టాడు, రే 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 కరెంట్ వచ్చింది, పొలం దగ్గర పోయి మోటార్ అయిపో అంటాడు. నేను పొలం దగ్గర పోయి మోటార్ వేస్తా, 5 నిమిషాలకు కరెంటు పోతుంది, మళ్ళీ 5 నిమిషాలు వెయిట్ చేస్తా, ఇంకా రాదేమో అని చెప్పి మళ్ళీ ఇంటికి వస్తా నాకు కొంచెంసేపటికి కరెంట్ వస్తుంది. ఈసారి మా అమ్మ వచ్చి రే 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 లేరా పొలం దగ్గర పోయి మోటార్ అయిపోరా అంటది. మళ్ళా నేను మోటార్ దగ్గరికి పోతా, మోటార్ వేస్తా, కరెంటు పోతుంది అని సమస్య అయిపోయింది సార్ అని. ఏంటయ్యా నీ అసలు సమస్య అంటే, సార్ రాను పోను నా కొత్త పిల్లలకి డౌట్ వస్తాను సార్, పొలం దగ్గరికే పోతున్నాడా ఇంకెక్కడికన్నా పోతున్నాడా అని. అంటే అటువంటి దౌర్భాగ్య పరిస్థితులు రాయలసీమలో, ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఉండేది. కానీ ఇవాళ అటువంటి కరువు కాటకాలు అనేవి అనంతపురం జిల్లాలో లేవు. ఇవాళ చూస్తే హార్టికల్చర్ హబ్గా ప్రపంచంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా రూపొందించబడుతోంది. రాబోయే రోజుల్లో 1,00,000 కోట్ల దీంతో రాయలసీమ హార్టికల్చర్ హబ్గా కూడా ఇవాళ ప్రపంచంలోనే ఫార్మసీకి ఇండియాని ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ అంటారు. రాబోయే రోజుల్లో అనంతపురం జిల్లాని హార్టికల్చర్ ఆఫ్ ది వరల్డ్ అనే పరిస్థితి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఆనాడు రాయలసీమ ప్రాంతానికి తెలుగు గంగ కానీ లేదా హంద్రి నివాస్ శిథిల స్రవంతి కానీ తీసుకొచ్చిన మడమ తిప్పని మహానాయకుడు స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు ఒక కారణమైతే, ఆనాడు ప్రధానమంత్రిగా ప్రధాన పనికి ఆహార పథకం తీసుకొచ్చి, స్వరోజ్గార్ గ్రామీణ ఉపాధి పథకం తీసుకొచ్చి, ఇవాళ గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామీణ రహదారుల పంటను అమ్ముకోవడానికి అవకాశం కల్పించిన మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇవాళ ఈ వ్యవసాయంలో నవీన పద్ధతులను తీసుకొచ్చి, టెక్నాలజీని అనుసంధానం చేసి, పంట దిగుబడి ఎక్కువ చేసి, దీన్ని అంతర్జాతీయంగా అమ్ముకునే అవకాశం కల్పిస్తున్న ఆ దార్శనిక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వీరి కారణంగానే ఇవాళ రాయలసీమ, ప్రధానంగా అనంతపురం ప్రాంతం ఇంకా కరువు కాటకాలతో పీడించబడుతున్న ప్రాంతం కాదనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. మిత్రులారా, 2 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2 సంవత్సరాల్లో ఏం చేశామో, ఏం అభివృద్ధి చేసి చేపించామో, ఏ రకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చామో, తద్వారా ప్రజల జీవితాల్లో ఏ రకమైన మెరుగైన ఫలితాలు వచ్చాయో, జీవన ప్రమాణాలు పెరిగాయో అని ఒక విశ్వాసం కలిగించడం కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసిన పనిని చెప్పడం జరిగింది. ఇది ఒక ప్రగతి నివేదిక. మేము సంబరాలు చేసుకోవట్లేదు, విజయోత్సవాలు చేసుకోవట్లేదు. 2 సంవత్సరాల క్రితం మమ్మల్ని నమ్మి ఆశీర్వదించారు, మా మీద విశ్వాసం ప్రకటించారు. కూటమి నాయకత్వం మీద, నరేంద్ర మోడీ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ప్రజలు ఆశీర్వదించి అధికారంలో తెచ్చిన తర్వాత దాన్ని రుణం తీసుకునే విధంగా 2 సంవత్సరాల్లో ఇన్ని అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చామని ఒక నివేదిక రూపంలో చెప్పి, అయ్యా మేము ఇన్ని రకాల హామీలు ఇచ్చాం, ఇన్ని రకాల హామీలు పూర్తి చేశాం, ఇన్ని రకాల హామీలు ఇవ్వలేదు అయినప్పటికీ కూడా ఇన్ని రకాల హామీలు పూర్తి చేశాం, కొన్ని మాత్రమే అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాం. కానీ ఎప్పటికీ గతంలో లేని విధంగా భవిష్యత్తులో అవుతుందో లేదో అన్న విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకోవడమే కాకుండా పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ఉపాధి కలిగిస్తున్నాం,
ఉద్యోగాలు ఇస్తున్నామన్న విషయాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి చాలా వినమ్రపూర్వకంగా అయ్యా మీరు ఆశీర్వదించారు, మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇది చేస్తోంది, ఏ ఒకటి అరా చేయని విషయాలు ఉంటే వాటిని రాబోయే రోజుల్లో చేస్తాం, కానీ ఊహించని రకంగా ఒక పారదర్శకమైన పాలన అందించి మీ మెప్పుల్ని పొందుతాం. రాబోయే 3 సంవత్సరాల్లో మీ నమ్మకానికి మీ ఆకాంక్షలకి అనుగుణంగా నడుచుకుంటాం, మళ్ళీ ఆశీర్వదించడానికని అడగడానికి మేము వచ్చాం. గతంలో ప్రభుత్వాలు మీకు తెలుసు, ఒక్క ఛాన్స్ అని చెప్పి తలల్ని మీరు బుగ్గల్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాల చాటున బ్యారికేడ్ల చాటున దిగలి ప్రజలకు దూరంగా ఉన్నారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం కానీ కూటమి నాయకత్వం కానీ కూటమి కార్యకర్తలు కానీ నిరంతరం ప్రజల్లోకి వెళ్తూ చేసిన పనిని చెప్తూ చెయ్యబోయే పనిని చెప్తూ ఆశీర్వాదం కోరే దిశగా ఉన్నారు. అది నాయకత్వానికి, అప్పుడున్న నాయకత్వానికి ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న నాయకత్వానికి ఉన్న తేడా. మిత్రులారా, మనం రాష్ట్రం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా 12 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి గురించి కూడా మాట్లాడాల్సింది. ఒక అన్యాయకరమైన రీతిలో అశాస్త్రీయంగా అనైతికంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఈ రాష్ట్రానికి ఏమీ మిగిలినప్పుడు ఆనాడు కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉంటున్న చంద్రబాబు నాయుడు గారు ఆ పరిస్థితిని అధిగమించి ఏ రకంగా ఆనాడు అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారనే విషయాన్ని కూడా మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి వైపు పయనిస్తుందా? ఆంధ్రప్రదేశ్ లో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయా? ఆంధ్రప్రదేశ్ లో రైతాంగం పరిస్థితి మార్పు వస్తుందా? ఆంధ్రప్రదేశ్ లో బడుగు వెలిగిన వర్గాల్లో అభ్యున్నత జరుగుతుందా అని చూస్తున్న రోజుల్లో నాయకత్వం కేంద్రంలో రాష్ట్రంలో ఆనాడు అనేక రకాల అభివృద్ధి పథకాలు తీసుకొచ్చిన విషయాన్ని కూడా మనం గుర్తు చేయాలి, ప్రజలు కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు పోలవరం వచ్చింది, ప్రజల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లు వచ్చాయి, మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. అదే విధంగా ఎక్కడ చూసినా హైవేలు, మీకు తెలుసు 12 సంవత్సరాల క్రితం ఉన్న హైవేలకి ఇవాళ హైవేలకి, ఇవాళ ఆనాడు మౌలిక సదుపాయాల కల్పనకి ఇవాళ ఉన్న మౌలిక సదుపాయాల కల్పనకి ఈ రకంగా అనేక రకాల అభివృద్ధి చెందుతా అన్ని వర్గాల సంక్షేమం చూస్తూ అభివృద్ధి చేసుకుంటూ ఒక అభివృద్ధి వికేంద్రీకరణ తీసుకొస్తూ ప్రతిష్టాత్మకమైన సంస్థలని పెట్టుబడులను కానీ తీసుకోవడం. అమరావతి చుట్టూ 68,000 కోట్లతో ఆనాడు అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయి. అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ వే కార్యక్రమం మొదలైపోయింది. అమరావతి ప్రాంతం నుంచి కనెక్టివిటీని పెంచుతూ రైల్వే కనెక్టివిటీ నుంచి హైదరాబాద్ ఇతర బెంగళూరు ప్రాంతాలకి కనెక్టివిటీ మొదలైపోయింది. ఇవన్నీ కాకుండా ప్రతిష్టాత్మక సంస్థలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రంలో యువత చదువుకోవడానికి వారి ప్రతిభను బయటికి తీసుకురావడానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మన రాష్ట్రానికి వచ్చింది, ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మన రాష్ట్రంలో వచ్చింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మన రాష్ట్రంలో వచ్చింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మన రాష్ట్రంలో వచ్చింది, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మన రాష్ట్రంలో వచ్చింది, IIITలు మన రాష్ట్రంలో వచ్చాయి, IIIT టూల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ మన రాష్ట్రంలో వచ్చింది, సిపెట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మన రాష్ట్రంలో వచ్చింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ మన రాష్ట్రంలో వచ్చింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మన రాష్ట్రంలో వచ్చింది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం ట్రావెల్ మేనేజ్మెంట్ మన రాష్ట్రంలో వచ్చింది. మన రాష్ట్రంలోనే చివరికి కల్లరీ ఇన్స్టిట్యూట్ కూడా వంట నేర్చుకునే రీతిగా కూడా దేశంలో ఉన్న ఒకే ఒక్కటి మన దగ్గరకు వచ్చింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కూడా మన రాష్ట్రంలో వచ్చింది. మన అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది, హార్టికల్చర్ యూనివర్సిటీ వచ్చింది, అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చింది, విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ కాకుండా దేశంలో ఎక్కడ లేని విధంగా పెట్రోలియం యూనివర్సిటీ కూడా మన రాష్ట్రానికి. ఇవన్నీ కూడా 2014-19 మధ్య జరిగాయి. అభివృద్ధి పదంలో నడిచి రాష్ట్రం మళ్ళీ పేదల సంక్షేమం గురించి కానీ ఇళ్ల నిర్మాణం గురించి కానీ లేదా అనేక సంక్షేమం కానీ ప్రధానంగా వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలాగా సబ్సిడీ యంత్ర పరికరాలు ఇవ్వడం కానీ లేదా డ్రిప్ ఇరిగేషన్ కోసం ప్రోత్సాహం కలిగించడం కానీ జరిగాయి. 2019-24 మధ్య కూడా చాలా జరిగాయి. కానీ ఎప్పుడు వినని విధంగా రంగులు వచ్చాయి, ప్రత్యర్థురాల మీద బొమ్మలు వచ్చాయి, ఎవడబ్బా ఆస్తి అన్నట్టు మన ఆస్తుల పత్రాల మీద వాళ్ళ ఫోటోలు వచ్చాయి, కత్తులు వచ్చాయి, కట్టలు వచ్చాయి, గొడ్డళ్ళు వచ్చాయి, గొడ్డలి పోట్లు వచ్చాయి, రాష్ట్రంలో భూతు పురాణాలు వచ్చాయి. కేంద్రం నుంచి 22 లక్షల ఇళ్ళని పేదల కోసం నిర్మించమంటే పేదలకు నిర్మించలే కానీ ప్రతి ఊరుకు ఒక ప్యాలెస్ వచ్చింది, ప్రతి కొండ మీద ఒక మంజిల్లు కొట్టుకునే ప్రయత్నాలు జరిగాయి. 2014, 1924 మధ్య జరిగిన విధ్వంసం గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఇంకా కొత్తవి వచ్చాయి, ఎప్పుడు లేని విధంగా. ఇవే కాదు, ఇంకా వచ్చాయి, బ్రాండ్లు వచ్చాయి. ఏం బ్రాండ్ అది? బూమ్ బ్రాండ్ వచ్చింది. ఎక్కడా లేదు ప్రపంచంలో. నేను ఎతికా ఎక్కడన్నా గూగుల్లో పోయి ఎక్కడన్నా దొరుకుతుందా అని, దొరకలే. మళ్ళీ ఇప్పుడు ChatGPT వచ్చిన తర్వాత ChatGPT చూసిన ఎక్కడన్నా బూమ్ బ్రాండ్లు మెడల్లు గిడల్లు ఉన్నాయని, ఎక్కడ దొరకలే. ఇవన్నీ ఒక చోట తయారై ఒక ప్యాలెస్లో తయారై ఇటువంటి సంస్కృతి వచ్చింది. ఇటువంటి సంస్కృతి ఆ 5 సంవత్సరాలు నేను విమర్శల్లోకి పోదలుచుకోలే, కానీ ఆ కొనసాగిస్తున్న అభివృద్ధిని ముందుకు సాగనీలా.
పోలవరం నిర్మాణం పనులు ముందుకు జరగల, ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిర్మాణం పనులు జరగల, ముందుకు సాగనీలా, హైవేల నిర్మాణం కోసం భూసేకరణ జరగలేదు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం అభ్యంతరాలు పెట్టారు. ఏ రకంగా చూసినా ప్రతి దాన్ని అడ్డంకులు ఏర్పడుతూ ఒక విధ్వంసకరమైన 5 సంవత్సరాల పాలన అయితే మళ్ళీ ఇవాళ 2024 ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్ళీ వాటిని అన్నిటినీ సరిచేసే ప్రయత్నం చేసింది. గతంలో మన ప్రాంతానికి కియా వచ్చింది, ఇవాళ రాయలసీమ ప్రాంతంలో రాయల్ ఎన్ఫీల్డ్ కూడా వస్తుంది. అనేక మీరు పై నుంచి చూస్తే ఇక్కడ దాకా ప్రధానమంత్రి గారు 3 సార్లు రాష్ట్రానికి వస్తే ఉత్తర విశాఖపట్నంకి వచ్చినప్పుడు 2,10,000 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు కానీ భూమి పూజలు కానీ చేయడం జరిగింది. రెండోసారి అమరావతి ప్రాంతానికి వస్తే 56,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకి భూమి పూజలు చేయడం జరిగింది. రాయలసీమ ప్రాంతానికి కర్నూలుకి వస్తే 14,000 కోట్లతో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మొన్న మన సత్యసాయి జిల్లాకి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి 20,000 కోట్ల పెట్టుబడులతో అనేక రకాలైన కార్యక్రమాలు ఇచ్చాయి. ఇవాళ రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం కాదు, రాయలసీమ అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారింది, రాయలసీమ అంటే ఒక సోలార్ హబ్ గా మారింది, రాయలసీమ అంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ హబ్ గా మారింది, రాయలసీమ అంటే పిఎస్పీలకి విండ్ పవర్ కి క్లీన్ ఎనర్జీకి హబ్ గా మారింది, రాయలసీమ అంటే చదువుకున్న యువతకి ఒక చిరునామాగా మారింది, రాయలసీమ అంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ముందుగా అందరు రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి. కానీ వెనుకబడిన ప్రాంతంగా ఉంటున్న రాయలసీమ ఇవాళ మిగతా ప్రాంతాలతో పోలిస్తే అభివృద్ధి చెందాల్సిన ఇది ఉంది. రాష్ట్రం రేపు అభివృద్ధి చెందుతున్న క్రమంలో రాయలసీమ భాగస్వామ్యమే ముందు స్థాయిలో ఉంటుందని నేను ఈ నాయకత్వం ఉందని నన్ను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. ఇవాళ అంత పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ అమరావతి చుట్టూ పెద్ద ఎత్తున ఒక ఔటర్ రింగ్ రోడ్ జరుగుతుంది, నిర్మాణం 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుంది. ఒకవైపు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయి. ప్రపంచ ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్లు కానీ, లేదా ఆర్సిఎల్ మీటర్లు కానీ, లేదా రిలయన్స్ కంపెనీలు కానీ, అనేక వివిధ ఐబీఎంలు కానీ, ఇటువంటి అనేక సంస్థలు ఇవాళ ఐటీ హబ్ గా విశాఖ ప్రాంతంలో అభివృద్ధి చెందుతుంటే మీ మధ్య ప్రాంతంలో అనేక రకాలైన పెట్టుబడులు వస్తున్నాయి మన రాయలసీమ ప్రాంతానికి. వీటన్నిటికీ నేను ఈ మాటల్లో చెప్పడం కాదు, మొన్న ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగితే దేశవ్యాప్తంగా 24 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే మన ఆంధ్రప్రదేశ్ కి 6 లక్షలకు పైగా పెట్టుబడులు వచ్చాయంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి నాయకత్వం మీద ఎటువంటి ప్రజల విశ్వాసం ఉందనే విషయాన్ని పారిశ్రామికవేత్తల నుంచి ప్రజల నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది. రాష్ట్రం అభివృద్ధి చెందుతా ఉంది. ఒక అభివృద్ధి మాత్రమే జరిగిందా? అభివృద్ధి కార్యక్రమాలు చెప్పాలంటే చాలా ఇంకా సమయం పడుతుంది. కానీ ఆకలి మీద ఉన్నారు, ఆకలి చావకూడదు. కానీ ఒకటి చెప్పాలి, బయట స్టాల్ పెట్టారు, అక్కడ చూడండి, ఆ స్టాల్ పెట్టింది ఆరోగ్య శాఖ స్టాల్. ఇవాళ భ్రష్టు పట్టిన ఆరోగ్య వ్యవస్థను వారసత్వంగా తీసుకున్న తర్వాత కూడా ఇవాళ ఓపీ సర్వీసులు 18 నుంచి 22% పెంచాం, ఐపీ సర్వీసులు 20% దాకా పెంచాం, డయాగ్నోస్టిక్ పరీక్షలు 200% దాకా పెంచాం. అంతెందుకు ఎప్పుడు మాట్లాడుతుంటారా ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అని చెప్పి. అయ్యా పేరు తీసుకోదలుచుకోలే, నేను పేరు తీసుకోలేదు. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పండి, ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైన మీరు మాట్లాడుతున్నారు కదా, 5 సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ కింద మీరు ఖర్చు పెట్టింది 9,000 కోట్లు అయితే దాని పేరు మారిన తర్వాత డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టింది 7,000 కోట్ల అనే విషయాన్ని 5 సంవత్సరాల్లో 9,000 కోట్లు, 2 సంవత్సరాల్లో కూటమి 7,000 కోట్లు, అంటే సంవత్సరానికి 3,500 కోట్లు. ఇవి రాబోయే 3 సంవత్సరాలకి 10,500 కోట్లు ప్లస్ 7,000 కోట్లు, 17,500 కోట్లు. మీరు వాళ్ళ మేధా సంపత్తి, వాళ్ళ మ్యాథమెటిక్స్ ఏం తెలుసో నాకు తెలియదు. కానీ మిమ్మల్ని అడుగుతున్నా, 9,000 కోట్లు ఎక్కువ, 17,500 కోట్లు ఎక్కువ? 9,000 కోట్లు ఎక్కువ, 17,500 కోట్లు ఎక్కువ? అవునయా, దాని కింద మరి లబ్ధిదారులు ఎంతమంది మాట్లాడదామంటే లెక్క తీస్తే 5 సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ కింద లబ్ధిదారులు 41 లక్షల మంది. ఏమధ్యక్ష మానేనా? ఏమో నువ్వు తిరుగుతుంటే భయం. 41 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లో 28 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. 28 లక్షలు, సంవత్సరానికి 8 లక్షలు మాత్రమే లబ్ధిదారులు 5 సంవత్సరాల్లో ఉంటే ఇవాళ సంవత్సరానికి 14 లక్షల మంది లబ్ధిదారులు ఉంటున్నారు. సంవత్సరానికి 14 లక్షల మంది అంటే 5 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 50 ప్లస్ 20, 5 సంవత్సరాల్లో 41 లక్షల లబ్ధిదారులు. కూటమి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 70 లక్షల లబ్ధిదారులు. ఏది ఎక్కువ ఒక్కసారి చెప్పాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నా మిత్రులారా. రెండో వాడికి పోతాం, ఆడిపోతే శాంతి భద్రతలు ఉంది. శాంతి భద్రత గురించి నేను ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పనవసరంలా.
ఇవాళ గతంలో ఎలా ఉండింది ఇదేందో ప్రజలకు అందరికీ తెలుసు. దాని తర్వాత వస్తే బీసీ వెల్ఫేర్ లో వీళ్ళ సవితమ్మ గారి నాయకత్వంలో ఏ రకంగా పనులు జరుగుతున్నాయి, బీసీల అభ్యున్నతి కోసం ఏ రకమైన పథకాలు తీసుకొస్తున్నాయో మనకు అందరూ తెలుసు. దాని తర్వాత వెళ్తే మా ధర్మవరానికి సంబంధించిన చేనేతకారులు ఉన్నారు, మగ్గాలు పెట్టుకుని మా నాగరాజు అక్కడ కూర్చొని ఉన్నారు. ధర్మవరానికి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ధర్మవరం చేనేతలకి ఇవాళ వాళ్ళని ఆదుకునే దిశగా కూడా ఉచిత కరెంట్ ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో మరింత ప్రోత్సాహం ఇవ్వడమే కాకుండా ధర్మవరానికి మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా అక్కడికి వెళ్తే దీపం పథకం ఉంది, ఉచితంగా కేంద్రంలో సబ్సిడీ ఉద్యోగుల కింద ఇస్తుంటే మళ్ళా రాష్ట్రంలో దీపం పథకం కింద ఇవాళ కోట్ల కుటుంబాలకి ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నాయా లేదా? అక్క చెల్లెలు ఉన్నారు చెప్పండి, వస్తున్నాయా లేదా? మళ్ళీ అట్లా పోతే వ్యవసాయం కిందకి వస్తే సబ్మిషన్ ఫర్ అగ్రికల్చర్ మెకానిజం కింద, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్ కింద అనేక కార్యక్రమాలకి మళ్ళీ వాళ్ళ రైతాంగాన్ని టెక్నాలజీ నేర్చుకోవడం కోసం బయట దేశాలు పంపించి ఇవాళ నవీన పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని ఒక రెమ్యూనరేటివ్గా చేసే దిశగా కూడా రాష్ట్రంలో జరుగుతోంది. దాని తర్వాత చూస్తే స్వచ్ఛతంగా కనిపిస్తుంది. ఇవాళ 150 లక్షల టన్నుల చెత్తను వారసత్వంగా మాకు వదిలిపోతే ఇవాళ స్వచ్ఛతం ద్వారా ప్రతి పట్టణంలో చెత్తను తొలగించే పని మేము చేస్తున్నాం. చెత్తను పేర్చే పని మీరు చేస్తే చెత్తను తొలగించే పని ఇవాళ చెత్తను ప్రజలు తొలగించారు. చెత్తను గతంలో ప్రజలు తొలగించారు 24లో. ఇవాళ మీరు పేర్చిన చెత్తని కూటమి ప్రభుత్వం తీర్చదు. దాని పక్కన పోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది. 68 లక్షల మంది తల్లులకి 10,000 రూపాయల ఏం పథకం నాకు గుర్తు రావట్లా, తల్లికి వందనం వస్తాను. ఆ పక్కన పోతే మళ్ళీ వ్యవసాయం రైతన్న కనిపించాడు. రైతన్న 45 లక్షల రైతులకి ఇవాళ 20,000 చొప్పున 48 లక్షలకి ఇవాళ లబ్ధి జరిగేలాగా అన్నదాత సుఖీభవ వచ్చింది. దాని పక్కన పెన్షన్ కార్యక్రమాలు ఉన్నాయి. ఏటా 33,000 కోట్లు సామాజిక పెన్షన్లకి కూటమి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. మీలాగా 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకోలే. వచ్చిన వెంటనే ఇవ్వడమే కాకుండా పెంచడమే కాకుండా ముందు నెలలు కూడా ఇచ్చారు. 1వ తేదీ పెన్షన్ వస్తుంది. ఒకవేళ 1వ తేదీ ఆదివారం అయితే ఏ రోజు వస్తా ఉంది? ముందు రోజు వస్తా ఉంది. ఆ పక్కన పోతే ఇప్పుడే ఆటో సోదరులు కనిపించారు. ఆటో సోదరులు అరగలే, కానీ ఆటో సోదరులు కష్టపడుతున్నారు. ఇబ్బందులు శ్రీశక్తి వచ్చిన నేపథ్యంలో ఆటో సోదరులకి అండగా నిలబడ్డారు, మత్స్యకార సోదరులకి అండగా నిలబడ్డారు. చివరిలో వస్తుంటే నేను నిజమైన బస్సు అనుకున్నా. మహిళా కూర్చున్నారు, నేను, రాజు గారు, కందికుంట ప్రకాష్ గారు, సవితమ్మ గారు అందరూ వెళ్ళి బస్సులో ఉన్నాం. సంతోషంగా ఉన్నారు. ఏమమ్మా అంటే, లేదు మేము తీర్థయాత్రలకు పోయి వచ్చాం, శ్రీశైలం పోయి వచ్చా, దీంట్లో పోయి వచ్చా అని సంతోషంగా చెప్తున్నారు పెద్ద ఆవిడలందరూ. నాకు సంతోషంగా అనిపించింది. కానీ ఇంకోటి కూడా ఉంది దాంట్లో, ఆరోగ్యానికి కూడా శ్రీశక్తి ఇంత విధ్వంసకర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూడా మహిళల కోసం తీసుకొచ్చారు. అదేదో మహిళలకు మాత్రం ఉపయోగపడే కాదు, ఆరోగ్యానికి కూడా ఉపయోగపడే పథకం అది. ఆరోగ్యానికి కూడా ఉపయోగపడదు. నేను చూసి ఇవాళ ఓపీ సర్వీసులు పెరిగాయన్నా. నేను ఒకరోజు హాస్పిటల్ నుండి ఓపీ సర్వీసులు ఎందుకు పెరుగుతున్నాయని, సార్ అంటే మీరు దొంగ లెక్కలు రాస్తున్నారా అన్న. దొంగ లెక్కలు రాయట్లేదు సార్, అన్ని మేము ఆన్లైన్లో పెట్టాల్సిందే కదా సార్, దొంగ లెక్కలు రాయడానికి అవకాశం లేదు. పెరిగాయి సార్, ఒక డాక్టర్లు అందుబాటులో ఎక్కువ వచ్చారు, టైంకి వస్తున్నారు, మందులు ఉంటున్నాయి, ఇవన్నీ కారణం. ఇంకో కారణం ఉంది సార్ అని నర్సు. ఏంటమ్మా అంటే, ఏం లేదు సార్, కింద హాస్పిటల్లో రెఫర్ పెడితే ఇప్పుడే అడిగాను నేను, అమ్మ ధర్మవరం నుంచి పుట్టపర్తికి రావాలంటే ఎంత అని, 60 రూపాయలు అన్నారు. అటువంటి దూరం వెళ్ళాలంటే రెఫర్ చేసి పోయేవాళ్ళు కాదు, ఇప్పుడు వెళ్తున్నారు సార్ ఉచిత బస్సు కాబట్టి చూపించుకుంటున్నారు, పాపం ఆరోగ్యంగా ఉంటున్నారు. అమ్మ చాలా ఉపయోగపడుతుంది, నాకు తెలియదు శ్రీశక్తి ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది అంటే, లేదు సార్ మరి నీకట ఏందమ్మా అన్న. అంటే నేను కూడా టైంకి వస్తున్నా సార్ అని. లేదు సార్ ఇంకో లాభం కూడా ఉంది సార్ అని. పక్కన ఒక అమ్మ, ఏంటమ్మా అని. సార్ మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ సార్, ఎప్పుడో ఒకప్పుడు పోయి మా అమ్మని చూసి వచ్చేదాన్ని, ఇవాళ సెలవు రోజు నేనేమో ఉద్యోగం చేస్తా, సెలవు రోజు పోయి బస్సు ఎక్కి ఫ్రీగా మా అమ్మని చూసి వచ్చేస్తున్నా సార్. మరి అత్తగారిని ఎప్పుడో ఒకప్పుడు చూసేదాన్ని సార్, ఇప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి చూస్తున్నా సార్ అని. అమ్మ నువ్వు నిజంగా చెప్పు, ఇంతకుముందు మీ తోడుకోడలతో ఆడపడుతూ గొడవపడాలంటే ఫోన్లో పడేదానికి అంటే, అవును సార్ మీకే తెలుస్తుంది, నాకేం తెలియాల్సింది అడిగిన రహస్యమా. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు సార్ బస్సు ఎక్కుతున్నా, వీటి నుంచి పుట్టపర్తి కదిరిలో దిగుతున్నా, మా తోడగోడలతో గొడవపడుతున్నా, అటు నుంచి ధర్మవరం పోతున్నా, ఆడపడుతూ గొడవపడుతున్నా, మనం సాయంత్రం ఇంటికి రాగలదు సార్, అంత ఇది ఉంది సార్ అని. ఇంతేనా ఇంకా ఏమన్నా ఉన్నాయని అనింది. అమ్మా నాకు తెలుసమ్మా, మీరు మార్నింగ్ మేఘ సందేశం మన ఊర్లో చూసి, మధ్యాహ్నం మెరుపు కళలు పక్క ఊర్లో అమ్మగారితో పాటు చూసి, రాత్రి కార్తీక దీపం మళ్ళీ మీ ఆయన పక్కన కూర్చొని చూస్తున్నారు కదా అంటే, అవును సార్ అంటే. ఇది నేను నవ్వించడానికి ఇంకోటి కాదు, ఈ కుటుంబాన్ని ఏదన్నా కుటుంబాన్ని నిర్మించాలంటే, కుటుంబం పిల్లల భవిష్యత్తు నిర్మించాలన్నా, కుటుంబాన్ని పొదుపుగా వాడుకోవాలన్నా, కుటుంబ అవసరాలు ఏదన్నా తీర్చాలన్నా, భర్తకు ఏమన్నా దుర్వ్యసనాలు ఉంటే వాటి నుంచి బయటికి తీసుకురావాలన్నా,
లేదా ఆయన దగ్గర నుంచి తీసుకొని పోపు డబ్బాలను పప్పు డబ్బాలను పెట్టేసి పొదుపుగా చేసి దానికి పిల్లల అవసరాలకి వాడాలన్నా అంటే ఒక కుటుంబాన్ని నిర్మించాలంటే మహిళది ప్రధాన భూమిక అని తెలుసు కాబట్టి, ఒక కుటుంబ నిర్మాణం అయితేనే సమాజ నిర్మాణం అవుతుందని తెలిసిన నాయకుడు కాబట్టి ఆ అక్క చెల్లెల కోసం, వారికి ఆర్థిక స్వాతంత్రం కలిగించడం కోసం, ఆర్థిక సాధికారత కలిగించడం కోసం ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిత్యం కృషి చేస్తున్నారు. దానికి సంపూర్ణ సహకారం కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి రూపంలో వెళ్తా ఉంది. మిత్రులారా, ఇంకా 3 ఏళ్ళు, ఇది 2 ఏళ్ల నివేదిక మాత్రమే. మేము ప్రజల దగ్గరికి ఎందుకు ఇవాళ వస్తున్నామంటే, ఇన్ని చేశాం, ఈ పరిమితులు ఉన్నాయి, అయినా చేశాం, ఈ ప్రతికూలతలు ఉన్నాయి, అయినా అధిగమించాం, ఇటువంటి విధ్వంసం జరిగింది, అయినా గాడిలో పెట్టాం. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ని చేయగలిగాం, ఇన్ని చేస్తాం, భవిష్యత్తులో ఇన్ని చేయబోతున్నాం. మీ ముందర ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడుతున్నాం. ఏదన్నా తప్పో ఒప్పో ఉంటే మాకు చెప్పండి, మేము సరి చేసుకుంటామని అహంకారం లేని ప్రభుత్వం నాయకత్వం ఇవాళ రాష్ట్రంలో ఉంది కాబట్టి ప్రజల మధ్యకు వచ్చి మీ దగ్గర నివేదిక పెట్టి మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం ఇవాళ రాష్ట్రంలో చేస్తా ఉన్నాం. అందుకే ముఖ్యంగా నేను కార్యకర్తలను, కూటమి కోరుతున్నది, అధికారులకు కూడా చెప్తున్నది ఏంటంటే, ప్రభుత్వం ప్రవేశపెడుతున్నాను సంక్షేమ పథకాల్ని అట్టడుగు చివరి వ్యక్తి ఎవరున్నారో వాళ్ళకి చేరేలాగా చేయాల్సిన ఇది అధికారులదైతే, ఈ విషయాన్ని అధికారుల దగ్గరికి, ప్రజలకి అధికారులకు మధ్య, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వార్తలాగా పనిచేస్తూ మనం చేసిన ప్రతి మంచి పనిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, మనం తీసుకొచ్చిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, దానివల్ల ప్రజల్లో జరుగుతున్న మార్పుని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్ళీ ఆశీర్వాదం కోరడం మాత్రం మన కార్యకర్తల బాధ్యత అనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ సందర్భంగా 3 ఏళ్లు, ఈ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమమే కాదు, రాబోయే 3 ఏళ్లలో కని విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమము అభివృద్ధి జరగబోతోంది. రేపు వికసిత భారత్ నిర్మాణం జరుగుతుంది, స్వర్ణాంధ్ర నిర్మాణం కూడా జరిగి తీరుతుంది. దానికి కార్యకర్తలు ఒక బ్రిడ్జ్ లాగా, అనుసంధానం లాగా పనిచేసుకోవాలి. మనం అందరం సమిష్టిగా పనిచేసి ప్రజల్లోకి విషయాలు తీసుకెళ్ళగలిగినప్పుడే వాళ్ళు మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో మీ అందరితో మాట్లాడే అవకాశం కలిగినందుకు, మంచి ఆకలి టైం అయినప్పటికీ కూడా ఓపికగా విన్నందుకు